మకర రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వివాహ సంబంధించిన విషయాలు అంతగా కలిసి రావు, సంబంధం చేదాకా వచ్చి చేజారిపోతుంది. అదేవిధంగా ప్రేమ వివాహాలకు సంబంధించిన వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి. ఏదైనా సరే పెద్దల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది, లేకపోతే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన విషయాలు కూడా చిక్కులు ఉండే అవకాశం గోచరిస్తోంది. చేదాకా వచ్చిన ఉద్యోగం చేజారిపోయే అవకాశం లేదా అపనిందలు రావడం ఉండే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ప్రతిరోజు శని స్తోత్రం, హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా క్రెడిట్ కార్డులకి, పర్సనల్ లోన్కి దూరంగా ఉండడం చెప్పదగినది. ఒక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అనుకుంటారు, అది వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఏదైనా సరే ప్రస్తుతం కాలం అనుకూలంగా లేదు, కొంత స్థిమితంగా ఉండి అన్నీ ఆలోచించుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే మంచి ఫలితాలు కలిసి వస్తాయి. సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ఒక శుభవార్త వినే అవకాశం గ్రహతలు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొంతవరకు సానుకూలంగా ఉంది. సప్తమంలో గురువు వీరికి బలంగానే ఉన్నారు. అయితే మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా స్కిన్ సంబంధించినవి కావచ్చు, స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇండైజెషన్, అసిడిటీ ఇటువంటి ఉండే అవకాశం గోచరిస్తోంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చివరి దాకా వచ్చి చివరి నిమిషంలో అపాయింట్మెంట్ క్యాన్సిల్ అవ్వడము లేదా ఉద్యోగం రాకపోవడము ఇటువంటివి జరుగుతుంటాయి. ప్రతిదీను భయపడుతూ ముందుకు వెళ్లకుండా ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళండి. భగవంతుడు మీకు తోడుగా ఉన్నాడు. ప్రతి విషయానికి క్షుణ్ణంగా పరిశీలించి అన్నీ ఇలాగే ఉంటుందా అని చెప్పేసి ఎక్కువగా థింకింగ్ చేయడం, ఎక్కువగా ఆలోచించడం కూడా ఒక రకమైన మానసికమైన ఇబ్బందికరంగా ఉంటుంది. జాబ్ వస్తుందా రాదా, ఎలా ఉంటుంది, ఎలా వెళ్తుంది, ఈ ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టి మనం ఏం చేయాలి, వాటి కోసం ఎలా కష్టపడాలి, వాటి మీద వెళ్ళండి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కూడా సానుకూలంగా ఉంది. పెద్దల అనుగ్రహంతో ఒక కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. మంచి సంబంధం కోసం ఎవరైతే చూస్తున్నారో అమ్మాయిలు, వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం గ్రహతులు గోచరిస్తుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరవల కుంకుమ, కుబేర కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం అడగానే, శుక్రవారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అన్ని రాసుల వారు ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతిని పెట్టుకోండి. దాని ద్వారా నరదిష్టి అనేది తగ్గుతుంది. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అన్ని విఘ్నాలు తొలగి వ్యాపార పరంగాను ఉద్యోగ పరంగాను చక్కగా ఉండడం కోసం ఈ జిల్లేడు హనుమాన్ని, జిల్లేడు గణపతిని చక్కగా ఆఫీస్లో అయితే టేబుల్ మీద, వ్యాపార ప్రదేశంలో అయినా సరే టేబుల్ మీద పెట్టండి. అదే ఇంట్లో అయితే కనుక చక్కగా దేవుడి గదిలో కానీ లేదా సింహాధారానికి ఎదురుకుండా కానీ చక్కగా పెట్టినట్లయితే ముందు ఏదైతే నరఘోష కానీ నరదృష్టి కానీ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. అదేవిధంగా కొన్ని పనులు ఎప్పటి నుంచో పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి పనులు పూర్తవుతాయి. ఎటువంటి విఘ్నం లేకుండా ఉండడానికి ఆ మహాగణాధిపతిని పూజించడం మనకు ఎంతో ముఖ్యం. అదేవిధంగా మన ప్రతి పనికి మనం బలం చేకూరాలి అంటే మన ఆంజనేయ స్వామివారు. కాబట్టి ఈ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతి చక్కగా ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలో పెట్టుకోండి, తప్పనిసరిగా శుభ ఫలితాలు. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in